Good morning, viewers. So, మనము లాస్ట్ క్లాస్లో ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ మీద డిస్కస్ చేసాము. టెన్సెస్లో భాగంగా ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ అంటే ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ ఈజ్ ఎ టెన్స్ విచ్ ఈజ్ యూజ్డ్ టు డిస్క్రైబ్ అన్ యాక్షన్ విచ్ ఈజ్ హ్యాపెనింగ్ రైట్ నౌ. అంటే ప్రస్తుతము జరిగేటువంటి పనుల గురించి తెలియజేసేది మనకు ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్. అంటే ప్రస్తుతం జరుగుతూ ఉన్నటువంటి పనులు, ప్రస్తుతం కంటిన్యూషన్ అంటే జరుగుతూ ఉన్నటువంటి పనులు. ఐ ఆమ్ స్పీకింగ్ టు యూ, దే ఆర్ లిజనింగ్ టు మై క్లాస్, ఐ ఆమ్ టేకింగ్ ఏ క్లాస్, రైట్? ఇలా ఈ విధంగా మనకి ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ అంటే సబ్జెక్ట్ ప్లస్ యామ్, ఈజ్, ఆర్, V1 ప్లస్ ఇంగ్ ఫార్మ్ ప్లస్ ఆబ్జెక్ట్ అనేటువంటి ఒక ఫార్ములా తోటి మనం ఒక స్ట్రక్చర్ తోటి డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ సెంటెన్సెస్ మనం క్రియేట్ చేసాం లాస్ట్ క్లాస్లో. ఓకే, సో అదే ప్రజెంట్ కంటిన్యూస్ మీద మనకి పాజిటివ్ స్టేట్మెంట్స్, నెగిటివ్ స్టేట్మెంట్స్ అండ్ పాజిటివ్ క్వశ్చన్స్ అండ్ నెగిటివ్ క్వశ్చన్స్ చూసాం లాస్ట్ క్లాస్లో. సో టుడే ఐఎమ్ గోయింగ్ టు డిస్కస్ విత్ యూ ద సెకండ్ టెన్స్ ఇన్ కంటిన్యూస్ టెన్సెస్ ఈజ్ పాస్ట్ కంటిన్యూస్ టెన్స్. అసలు పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ అంటే ఏంటి? సో ఇది ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్కి కాస్త అపోజిట్గా, అంటే గతంలోనమాట. అంటే గతంలో ఒక పని జరుగుతూ ఉంటుంది ఒక స్పెసిఫిక్ టైంకి. ఓకే, సో సపోజ్ ఈరోజు ఇట్ ఈజ్ రైనింగ్ నౌ అంటే ప్రస్తుతం ఇప్పుడు వర్షం పడుతూ ఉంది, ఇట్ ఈజ్ రైనింగ్ నౌ. ఓకే, ఇదే వాక్యము అంటే ఇది గడిచిపోయింది, నెక్స్ట్ డే ఈ వాక్యాన్ని మనం చెప్పాలి అని అంటే ఇట్ వాజ్ రైనింగ్ ఎట్ దిస్ టైమ్ ఎస్టర్డే. అంటే సేమ్ యాక్షన్ ఈ టైంకి జరుగుతూ ఉంది అని, గతంలో జరుగుతూ ఉందని ప్రస్తుతంలో చెప్తున్నాం. అంటే పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ ఈజ్ ఎ టెన్స్ విచ్ ఈజ్ యూజ్డ్ టు డిస్క్రైబ్ అన్ యాక్షన్ విచ్ ఈజ్ హ్యాపెనింగ్ ఇన్ ద పాస్ట్ ఎట్ ఎ స్పెసిఫిక్ టైమ్. ఇట్ మీన్స్ ద యాక్షన్ ఈజ్ గోయింగ్ ఆన్, రైట్? అదేవిధంగా ఒక పర్టికులర్ టైంకి ఇది జరుగుతూ ఉంది గతంలో అని చెప్పడం అనమాట. So let us continue the concept and now I am going to write down the definition of the past continuous tense. Past continuous. Okay, right? Past continuous tense. ఇది పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ మనం డిస్కస్ చేసుకుంటున్నాము. పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ అంటే ఒక డెఫినేషన్ ఇక్కడ రాస్తాను నేను. పాస్ట్ కంటిన్యూస్ టెన్స్, రైట్? దిస్ ఈజ్ ద డెఫినేషన్ ఆఫ్ పాస్ట్ కంటిన్యూస్ టెన్స్. సో ఇట్ ఈజ్ యూజ్డ్, ఇట్ అంటే పాస్ట్ కంటిన్యూస్ టెన్స్. ఇట్ ఈజ్ యూజ్డ్ టు describe an action that was happening in the past at some specific time. It was in progress, not completed. అంటే దీని మీనింగ్ ఏంటంటే, డెఫినేషన్ యొక్క మీనింగ్, పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ అనేది డిస్క్రైబ్, వివరించడము, వర్ణించడము. దేని గురించి వివరిస్తున్నట? ఇట్ ఈస్ యూజ్డ్ టు డిస్క్రైబ్ అన్ యాక్షన్ అంటే ఒక పని గురించి తెలియజేస్తుంది. పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ ఒక పని గురించి తెలియజేస్తుంది. ఒక పనిని ఏ పని అంటాదంటే దట్ వాజ్ హ్యాపెనింగ్ ఇన్ ద పాస్ట్ అంటే అది గతములో జరుగుతూ ఉంది. హ్యాపెనింగ్ అంటే సంభవిస్తూ ఉండటము, జరుగుతూ ఉండటము, కంటిన్యూ అవుతూ ఉండటం, కొనసాగుతూ ఉండటము. అంటే పాస్ట్ టెన్స్ లో అది కొనసాగుతూ ఉంది. సో దట్ యాక్షన్ హ్యాపెనింగ్ ఇన్ ద పాస్ట్ అట్ సమ్ స్పెసిఫిక్ టైం అంటే ఒక పర్టికులర్ టైంకి అది కంటిన్యూ అవుతుందని చెప్పడం అనమాట. సో ఇట్ వాజ్ ఇన్ ప్రోగ్రెస్ అంటే అది ఇంకా కంటిన్యూ అవుతుంది, కంప్లీట్ అవ్వలేదు. నాట్ కంప్లీటెడ్ అంటే అది పూర్తి అవ్వలేదు. సో దిస్ ఈజ్ ద డెఫినేషన్ ఆఫ్ పాస్ట్ కంటిన్యూస్ టెన్స్. ఓకే, సో విచ్ ఈజ్ వెరీ క్లియర్ ఐ హోప్ టు యూ, రైట్? స్ట్రక్చర్, దీని స్ట్రక్చర్ అంటే మనం చెప్పుకున్నాం గత క్లాస్లో, వాక్యాన్ని నిర్మించడము. So to frame a sentence we take the help of some structure. Okay, అంటే ఒక సెంటెన్స్ ఇంగ్లీష్ లో ఫ్రేమ్ చేయడానికి వాక్య నిర్మాణానికి, to frame or to construct a sentence we take different words, okay, according to the rule of grammar. Okay, ఇక్కడ చూసినట్టయితే మనకి ఈ రూల్ ప్రకారం, ఈ డెఫినేషన్ లో, ఈ టెన్సెస్ లో మనము
ఉపయోగించాల్సిన స్ట్రక్చర్ ఏంటంటే సబ్జెక్ట్ వాజ్ వర్ V1 ఇంగ్ ఫామ్ ఆబ్జెక్ట్. సబ్జెక్ట్ అంటే గత క్లాస్లో డిస్కస్ చేసుకో డూయర్ ఆఫ్ అన్ యాక్షన్ అంటే ఐ గాని వి హీ షీ ఇట్ దే యు ఆల్ దీస్ ఆర్ పర్సనల్ ప్రొనౌన్స్ అండ్ nouns are also used as a subject in the sentence, right? So ఇక్కడ చూసినట్లయితే మనము s అంటే subject, s refers to the subject. Was and were, these two are the past tense లో ఉండే be forms అంటాం. past tense లో ఉండే be forms. ఇక్కడ was అనేది all singular subjects తీసుకోవాలి, ఇక్కడ were అనేది all plural subjects తీసుకోవాలి. సో V1 అంటే వెర్బ్ యొక్క మొదటి రూపం, 1 అంటే మొదటిది అని అర్థం. ఇక్కడ V అంటే వెర్బ్, V1 అంటే వెర్బ్ యొక్క మొదటి రూపం. ద ఫస్ట్ ఫార్మ్ ఆఫ్ ది వెర్బ్ ఈస్ కాల్డ్, ఇట్ ఈస్ ఇండికేటెడ్. ఓకే, సో V1 ఈస్ ఇండికేటెడ్ ద ఫస్ట్ ఫార్మ్ ఆఫ్ ది వెర్బ్. సో ING ఇంగ్ ఫామ్ అనేది వాడతాం మనం ఇక్కడ. సో ING అంటే మనకి ఇక్కడ మనం రాసేటటువంటి సపోజ్ స్పీక్ ఉందనుకోండి, స్పీకింగ్ అంటే ING ఫామ్ తీసుకొచ్చి ఇక్కడ ఈ వెర్బ్ ఫామ్కి యాడ్ చేస్తే అది స్పీకింగ్, లిజనింగ్, వాచింగ్, వాకింగ్, డ్రాయింగ్, పెయింటింగ్ అలా మనకి V1 ఫామ్ కాస్త ఇంగ్ ఫామ్ లో చేంజ్ అవుతుంది. సో రెస్ట్ ఆఫ్ ది సెంటెన్స్ ఈస్ కాల్డ్ అన్ ఆబ్జెక్ట్, రైట్? ఇక్కడ దిస్ ఈస్ ద డెఫినేషన్ ఆఫ్ ది పాస్ట్ కంటిన్యూస్ టెన్స్. సో ఇప్పుడు మనము ఏ సబ్జెక్ట్స్ కి ఈ యొక్క was అని వాడదాం, వర్ అనేది యూజ్ చేస్తూ సెంటెన్స్ ఫ్రేమ్ చేయడం అనేది ఇప్పుడు కంటిన్యూ చేద్దాం. ఓకే, సో లెట్ us కంటిన్యూ ద కాన్సెప్ట్. సో రైట్, సో how we are continue the concept here. అంటే పాస్ట్ కంటిన్యూస్ లో మనము ఇక్కడ ఆల్ సబ్జెక్ట్ తీసుకున్నాం, సింగులర్ సబ్జెక్ట్స్. ఇక్కడ HV అంటే హెల్పింగ్ వెర్బ్, S అంటే సబ్జెక్ట్, HV అంటే హెల్పింగ్ వెర్బ్, V1 ప్లస్ ఇంగ్ ఫామ్. సో ఇది వెర్బ్ యొక్క మొదటి రూపం ప్లస్ ఇంగ్ ఫామ్ ని యాడ్ చేసాం. ఇక్కడ మీరు చూసినట్టయితే హెల్పింగ్ వెర్బ్ వాజ్ అనేది తీసుకున్నాం. మనం ఏం చెప్పాం స్ట్రక్చర్ లో అంటే ఆల్రెడీ చెప్పుకున్నాం. స్ట్రక్చర్ లో ఏముంది, స్ట్రక్చర్ లో మనకి అంటే సబ్జెక్ట్ ప్లస్ was were. ఓకే, సో V1 ప్లస్ ఇంగ్ ఫామ్ అని మనం స్ట్రక్చర్ చెప్పుకున్నాం ఆబ్జెక్ట్. ఓకే, ఇది స్ట్రక్చర్. ఓకే, రైట్. సో మనం ఏం చేసామంటే was అనేది తీసుకున్నాం ఇక్కడ was. ఓకే, ఈ was అనేది దేనికి ఉపయోగిస్తామంటే ఓన్లీ సింగులర్ సబ్జెక్ట్స్ కి. ఇక్కడ చూడండి, ఓన్లీ సింగులర్ సబ్జెక్ట్స్ I, he, she, it, గిరి. ఓకే, సో ఇవన్నీ కూడా సింగులర్ సబ్జెక్ట్స్. ఈ హెల్పింగ్ వెర్బ్ వచ్చేసి was తీసుకున్నాం. ఈ ఇక్కడ ఉండేటువంటి స్ట్రక్చర్ లో ఉండే was ని కేవలం ఇక్కడ ఈ ఒక్క was మాత్రం తీసుకున్నాం. బికాస్ ఆఫ్ ఆల్ ద సింగులర్ సబ్జెక్ట్స్ టేక్ ద హెల్పింగ్ వెర్బ్ ఆఫ్ was. ఓకే, సో రెస్ట్ ఆఫ్ ది ఇక్కడ ఏముందంటే V1 ప్లస్ ఇంగ్ ఫామ్. ఇక్కడ ఆల్ V1 ఫార్మ్స్ ఉన్నాయి కదా, స్పీకింగ్, స్పీకింగ్, ప్రిపేరింగ్, వాకింగ్, సింగింగ్, వాచింగ్. సో ఇక్కడ మనకి ఉన్న వెర్బ్ యొక్క మొదటి రూపానికి ఇంగ్ ఫామ్ యాడ్ చేసాం. SPEAK, స్పీక్, ING ఇంగ్, స్పీకింగ్ అంటే ప్రిపేరింగ్. అలా మనము అన్నిటిని కూడా యూజ్ చేసాం, రైట్? ఒకసారి చూసినట్లయితే మనము ఇక్కడ చూడండి, సో సబ్జెక్ట్ కి I అనే సబ్జెక్ట్ కి was ఏ వాడతాం, హీకి, షీకి, ఇట్కి అన్నిటికి కూడా was. సో I was speaking, I was speaking, he was speaking, she was speaking, it was speaking, గిరి was speaking. ఓకే, ఇక్కడ మనం వర్ యూజ్ చేయట్లేదు ఎందుకంటే అన్ని కూడా సింగులర్ సబ్జెక్ట్స్ కాబట్టి was మాత్రమే తీసుకున్నాం. సో ఇక్కడ చూడండి, he was preparing, she was preparing, it was she was walking, okay, she was singing, she was watching. ఇలా మనం అన్నిటికి కూడా ఈ అన్ని హెల్పింగ్ పర్సనల్ ప్రొనౌన్స్ కి ఇక్కడ ఉన్న ఆల్ సింగులర్ పర్సనల్ ప్రొనౌన్స్ కి కేవలం was అనే బీ ఫామ్ మాత్రమే వాడతాము. సో అదే విధంగా అన్నిటికి మనము ఈ was తోటి ఇక్కడ హెల్పింగ్ వెర్బ్ తోటి మనము V1 ప్లస్ ఇంగ్ ఫామ్ ని యూజ్ చేస్తాం. సో these are the example sentences which are used in the past continuous tense with the help of singular subjects and also the be form which is used in the past tense was. ఓకే, ఇవన్నీ కూడా సింగులర్ సబ్జెక్ట్స్ కాబట్టి was తోటి యూజ్ చేసాం. ఓకే, సో ఇక ఒకసారి వీటన్నిటి కూడా మనం ఏమంటున్నామంటే పాజిటివ్ స్టేట్మెంట్స్ కింద తీసుకుంటున్నాం. ఓకే, పాజిటివ్ స్టేట్మెంట్ కింద తీసుకుంటున్నాం. ఇక్కడ చూడండి, సో I was speaking, ఇది పాజిటివ్ స్టేట్మెంట్. I was speaking, నేను మాట్లాడుతున్నాను. ఎప్పుడు గతంలో, ఇంకా నేను ఇక్కడ ఆబ్జెక్ట్ క్రియేట్ చేయలేదు. సో I was speaking to you, I was speaking to you yesterday at the same time.
నేను నిన్న ఇదే సమయానికి నీతో మాట్లాడుతున్నాను. జస్ట్ మీకు ఇక్కడ ఆబ్జెక్ట్ లేకుండా సెంటెన్స్ చూపించాను ఇక్కడ. సో మీరు ఆ స్పెసిఫిక్ టైం పెట్టుకుంటా అది ఎస్టర్డే ఏ టైం జరిగిందో ఆ టైం మెన్షన్ చేస్తూ మీరు ఆబ్జెక్ట్ కూడా క్రియేట్ చేసుకోవచ్చు. రైట్, ఇక్కడ ఐ వాజ్ స్పీకింగ్, ఈ వాజ్ ప్రిపేరింగ్. సో ఇలా మనకు అవన్నీ కూడా పాజిటివ్ స్టేట్మెంట్స్ అవుతాయి అన్నమాట. ఓకే రైట్. సో దీన్ని మనము పాజిటివ్ క్వశ్చన్ గా క్రియేట్ చేయాలి అని అంటే ఏం చేయాలి, మీకు అందరికి లాస్ట్ క్లాస్ లో చెప్పాము. సో వాజ్ తీసుకొచ్చి ఈ యొక్క ప్రొనౌన్స్ ముందు పెడితే ఇట్ ఆటోమేటికల్లీ బికమ్స్ ఏ క్వశ్చన్. రైట్. సో చూడండి ఒకసారి మనకి హెల్పింగ్ వెర్బ్ ఏం చేద్దామంటే ఇక్కడ హెల్పింగ్ వెర్బ్ జస్ట్ ఇక్కడ తీసుకొద్దాం అంతే. రైట్, వాజ్ ఐ స్పీకింగ్ అనేది క్వశ్చన్ మార్క్ పెట్టాలి ఇక్కడ. రైట్, చూడండి ఇక్కడ వాజ్ ఐ స్పీకింగ్, వాజ్ ఈ ప్రిపేరింగ్, వాజ్ షీ వాకింగ్, వాజ్ ఇట్ సింగింగ్, వాజ్ గిరి వాచింగ్. గిరి అనేది ఒక నౌన్ ఫామ్. ఓకే, సో మనం సబ్జెక్ట్ గా తీసుకునేటప్పుడు నౌన్స్ కానీ ప్రొనౌన్స్ కానీ తీసుకోవచ్చు. చూడండి ఇక్కడ వాజ్ ఐ, వాజ్ హీ, వాజ్ షీ, వాజ్ ఇట్, వాజ్ గిరి. సో ఆటోమేటిక్ ఇది ఏమైందంటే పాజిటివ్ క్వశ్చన్ అవుతుంది. ఓకే, సో మనకి పాజిటివ్ స్టేట్మెంట్ నుంచి పాజిటివ్ క్వశ్చన్ చేసాము. దీన్ని మళ్ళీ మనము నెగిటివ్ లో చూసినట్టయితే ఎలా ఉంటుందో చూద్దాం ఒకసారి మళ్ళీ నెగిటివ్ లో. సో చూడండి ఇక్కడ ఐ వాజ్ స్పీకింగ్ అనేది పాజిటివ్, ఐ వాజ్ స్పీకింగ్ అనేది పాజిటివ్. దీన్ని నెగిటివ్ రాస్తే ఏమైందంట, నాట్ పెట్టామనుకోండి, ఐ వాజ్ నాట్ స్పీకింగ్, నేనేతో మాట్లాడట్లేదు. ఐ వాజ్ నాట్ స్పీకింగ్, హీ వాజ్ నాట్ ప్రిపేరింగ్, షీ వాజ్ నాట్ వాకింగ్, ఇట్ వాజ్ నాట్ సింగింగ్, గిరి వాజ్ నాట్ వాచింగ్. రైట్, ఇవన్నీ కూడా నెగిటివ్ స్టేట్మెంట్స్. సో మనం సేమ్ వీటిని నెగిటివ్ క్వశ్చన్ లోకి చేంజ్ చేయాలంటే ఏం చేయాలి, వాజ్ నాట్ వాజ్ నాట్ ఎలా తయారవుతుందంటే వజంట్ గా చేంజ్ చేయవచ్చు కాంట్రాస్ట్ ఫామ్ లో. ఓకే, వాజ్ నాట్ బికమ్స్ వజంట్. ఈ వజంట్ ఇక్కడ తీసుకొచ్చామనుకోండి ఏమైంది, వజంట్. ఓకే, సో ఈ వజంట్ ని మనము వజంట్ ఐ స్పీకింగ్ క్వశ్చన్ మార్క్, వజంట్ హీ ప్రిపేరింగ్ క్వశ్చన్ మార్క్, వజంట్ షీ వాకింగ్ క్వశ్చన్ మార్క్, వజంట్ ఇట్ సింగింగ్ క్వశ్చన్ మార్క్, వజంట్ గిరి వాచింగ్. రైట్, ఇక్కడ దాని మీనింగ్ ఏంటి అంటే సపోజ్ పాజిటివ్ లో ఐ వాజ్ స్పీకింగ్ అని నేను నీతో మాట్లాడుతున్నాను గతంలో. ఓకే, వాజ్ ఐ స్పీకింగ్, వాజ్ ఐ స్పీకింగ్ టు యూ అంటే నేను నీతో గతంలో మాట్లాడుతున్నానా. ఐ వాజ్ నాట్ స్పీకింగ్, నేను నీతో గతంలో మాట్లాడట్లేదు. ఐ వాజ్ నాట్ స్పీకింగ్ టు యూ, నేను నీతో గతంలో మాట్లాడట్లేదు. వాజంట్ ఐ స్పీకింగ్ టు యూ, నేను నీతో మాట్లాడట్లేదా గతంలో. సో ఇలా మనకి తెలుగు మీనింగ్ ని కన్వర్ట్ చేసుకుంటూ ఇంగ్లీష్ సెంటెన్స్ మనం క్రియేట్ చేసుకోవచ్చు. ఓకే, ఇక్కడ చూడండి వాజంట్ ఐ స్పీకింగ్, వాజంట్ హీ ప్రిపేరింగ్, అతను ప్రిపేర్ అవ్వట్లేదా. రైట్, సో ఇలా ఈ విధంగా మనము పాజిటివ్ స్టేట్మెంట్స్ ని, పాజిటివ్ క్వశ్చన్స్ అండ్ నెగిటివ్ స్టేట్మెంట్స్ అండ్ నెగిటివ్ క్వశ్చన్ ని ఎలా తయారు చేసామని చూసాము. దేంట్లో మనం ఇలా చూసింది అంటే అన్ని కూడా సింగులర్ సబ్జెక్ట్స్. సపోజ్ చూడండి ఇక్కడ ఐ వాజ్ స్పీకింగ్, ఒకసారి మనం 4 సెంటెన్స్ చూద్దాము. ఐ వాజ్ స్పీకింగ్, నేను మాట్లాడుతున్నాను. ఐ వాజ్ స్పీకింగ్, నేను మాట్లాడుతున్నాను గతంలో. ఓకే, వాజ్ ఐ స్పీకింగ్, నేను నీతో మాట్లాడుతున్నానా. ఈ వాజ్ ఇట్ తీసుకొస్తే వాజ్ ఐ స్పీకింగ్, నేను నీతో మాట్లాడుతున్నానా. వాజ్ ఐ స్పీకింగ్ టు యూ. ఓకే, ఐ వాజ్ నాట్ స్పీకింగ్, నేను మాట్లాడట్లేదు. వాజంట్ ఐ స్పీకింగ్, దీన్ని తీసుకొస్తే వాజంట్ ఐ స్పీకింగ్, నేను మాట్లాడట్లేదా. సో ఇలా ఈ విధంగా మనము పాజిటివ్ స్టేట్మెంట్స్ అండ్ నెగిటివ్ స్టేట్మెంట్స్ ని క్రియేట్ చేసి ఇప్పటి వరకు మనం చూసింది ఏంటంటే సింగులర్ సబ్జెక్ట్స్ మీద సింగులర్ హెల్పింగ్ వెర్బ్ బి ఫామ్ యూజ్ చేసి మనము ఇలా సెంటెన్స్ ని క్రియేట్ చేసాము. ఇప్పుడు మనము ప్లూరల్ సబ్జెక్ట్స్ మీద తీసుకుందాం. అంటే ఏంటివి, వాట్ ఆర్ ది ప్లూరల్ సబ్జెక్ట్స్ విచ్ ఆర్ యూజ్డ్ ఇన్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ అంటే వి, దే, యు, అదే విధంగా ఎనీ ప్లూరల్ నౌన్ ఫామ్ ను మనము తీసుకుంటే ప్లూరల్ సబ్జెక్ట్స్ అవుతున్నాయి. ఓకే, సో లెట్ us కంటిన్యూ ద కాన్సెప్ట్. రైట్, చూడండి ఇక్కడ ప్లూరల్ సబ్జెక్ట్స్ అండ్ వెర్బ్ ఫామ్ వర్ తీసుకున్నాం. ప్లూరల్ సబ్జెక్ట్స్ వెర్బ్ ఫామ్ వర్ వస్తుంది. అదే విధంగా V1 ప్లస్ ఇంగ్ ఫామ్ తీసుకున్నాం. ఓకే రైట్, ఇక్కడ చూస్తే మనకి యు వర్ రీడింగ్ ఎస్టర్డే ఎట్ ది సేమ్ టైం. ఓకే, సో మనకి ఇక్కడ ఇవన్నీ కూడా ప్లూరల్ సబ్జెక్ట్స్, యు, వి, దే, గిరి అండ్ హరి. ఇంతకుముందు మనం ఎగ్జాంపుల్ లో గిరి తీసుకున్నాం ఎందుకంటే అది సింగులర్ సబ్జెక్ట్ కాబట్టి మనం గిరి తీసుకున్నాం. ఇక్కడ మనం ప్లూరల్ సబ్జెక్ట్ ఎందుకంటే ఆల్ ప్లూరల్ సబ్జెక్ట్స్ కి వర్ అనే బి ఫామ్ వాడతాం అనమాట. చూడండి ఇక్కడ యు వర్ రీడింగ్, నువ్వు చదువుతూ ఉన్నావు గతంలో. వి వర్ గైడింగ్, మేము మీకు మార్గదర్శకాన్ని వహిస్తున్నాము. దే వర్ హెల్పింగ్, వారు సాయం చేస్తున్నారు. గిరి అండ్ హరి వర్ ట్రైయింగ్, వారు ప్రయత్నం చేస్తున్నారు. ఇవన్నీ కూడా గతంలో
ఒక పర్టికులర్ సమయానికి కంటిన్యూ అవుతున్నాయని చెప్పడానికి. సో ఇవన్నీ కూడా మనం పాజిటివ్ స్టేట్మెంట్స్. ఓకే, సో యువర్ రీడింగ్ నువ్వు చదువుతున్నావు. దీన్ని మనము పాజిటివ్ స్టేట్మెంట్ కదా, దీన్ని పాజిటివ్ క్వశ్చన్ చేయాలంటే మీకు ఆటోమేటిక్గా తెలుసు. పాజిటివ్ క్వశ్చన్ చేయాలంటే వర్ అని ఇక్కడ రాసామనుకోండి, ఏమైతుంది ఇక్కడ వర్ రాసామనుకోండి, సో ఏమవుతుంది ఇక్కడ, రైట్? సో వర్ యూ రీడింగ్ క్వశ్చన్ మార్క్ పెట్టాలి. ఓకే, సో వర్ యూ రీడింగ్, వర్ వి గైడింగ్, వర్ దే హెల్పింగ్, వర్ గిరి అండ్ హరి ట్రైయింగ్, రైట్? ఆటోమేటిక్ క్వశ్చన్ అయిపోతుంది. సో దీన్ని మనం నెగిటివ్ చూసినట్టయితే వర్ నాట్ వస్తుంది. ఓకే, సో వర్ నాట్, రైట్? ఇక్కడ మనం క్వశ్చన్ మార్క్ మనం ఎరేజ్ చేస్తే యు ఆర్ నాట్ రీడింగ్, నువ్వు చదవట్లేదు. వి ఆర్ నాట్ గైడింగ్, దే ఆర్ నాట్ హెల్పింగ్, గిరి అండ్ హరి ఆర్ నాట్ ట్రైయింగ్. ఇవన్నీ కూడా నెగిటివ్ స్టేట్మెంట్స్. సో నెగిటివ్ స్టేట్మెంట్స్ మనము నెగిటివ్ క్వశ్చన్లకు చేయాలంటే వర్ నాట్ మనం కాంట్రాక్ట్ ఫామ్ లో ఏం రాస్తామంటే సో వరంట్ అని తీసుకుందాం, వరంట్, రైట్? సో ఈ వరంట్ మనం కాస్త సైడ్ తీసుకుందాము అని అంటే వరంట్ ని ఇక్కడ తీసుకుందాం, వరంట్, రైట్? వరంట్. సో వరంట్ యు రీడింగ్, రైట్? వరంట్ యు రీడింగ్, వరంట్ వి గైడింగ్, వరంట్ ది హెల్పింగ్, వరంట్ గిరి అండ్ హరి ట్రైయింగ్. చేయట్లేదా? ముందేమో చేస్తారా, ఓకే, చేస్తున్నారు, చేస్తున్నారా, ఓకే, చదువుతున్నారా, చదవట్లేదు, చదవట్లేదా అంటే నెగిటివ్లో అనమాట, రైట్? ఇలా ఈ విధంగా మనము పాజిటివ్ స్టేట్మెంట్స్ని పాజిటివ్ క్వశ్చన్ చూసాము, నెగిటివ్ స్టేట్మెంట్స్ అండ్ నెగిటివ్ క్వశ్చన్ చూసాము. అంటే పాస్ట్ కంటిన్యూస్ టెన్స్లో మరొకసారి మనం రివైజ్ చేసుకుంటే పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ ఈజ్ ఎ టెన్స్ విచ్ ఈజ్ యూజ్డ్ టు డిస్క్రైబ్ ద యాక్షన్ in the past, right? So in the past it is continued at some specific time. Okay, so ఇది మనం పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ గురించి డిస్కస్ చేసుకునేటప్పుడు దానికి ఒక ఫార్ములా ఉంది మనకి, స్ట్రక్చర్ సబ్జెక్ట్ ప్లస్ was or were ప్లస్ V1 ప్లస్ సింగిల్ ఫామ్ ప్లస్ ఆబ్జెక్ట్. అలా మనకు అన్ని ప్లూరల్స్, అన్ని సింగులర్ సబ్జెక్ట్స్ కి was అనే బీ ఫామ్ వస్తుంది, అన్ని ప్లూరల్ సబ్జెక్ట్స్ కి were అనే బీ ఫామ్ వస్తుంది, యాజ్ ఎ షోన్ ఆన్ ద బోర్డ్, రైట్? సో ఐ హోప్ యూ అండర్స్టూడ్ ద కాన్సెప్ట్. మనం మళ్ళీ నెక్స్ట్ క్లాస్లో పాస్ట్ కంటిన్యూస్ అయిపోయింది కదా, ఫ్యూచర్ కంటిన్యూస్ అనే కాన్సెప్ట్ తోటి మళ్ళీ కలుద్దాం. ఓకే, సో ఐ హోప్ యూ అండర్స్టాండ్ ద కాన్సెప్ట్. ఐ రిక్వెస్ట్ యూ టు మేక్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ సెంటెన్సెస్ యూజింగ్ విత్ ది సబ్జెక్ట్స్. ఓకే, జస్ట్ మీరేం చేయాలంటే యూ కెన్ చేంజ్ ద వెర్బ్ ఫార్మ్స్. వజ్ వర్ అని అలా ఉంటాయి. సో సింగులర్ సబ్జెక్ట్స్ వజ్, ప్లూరల్ సబ్జెక్ట్స్ వర్ యూజ్ చేసి ఇలాంటి వెర్బ్ ఫార్మ్స్ కొత్తగా ఫైండ్ అవుట్ చేసి డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ సెంటెన్స్ని ఫ్రేమ్ చేయడానికి ప్రయత్నం చేయండి. ఓకే, సో ఐ హోప్ యూ డూ దట్ వెల్. సో నెక్స్ట్ క్లాస్లో మనం ఫ్యూచర్ కండిషన్స్తో కలుద్దాం. సో అంటిల్ దెన్ కీప్ వాచింగ్ మై వీడియోస్.